సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ విపరీతంగా ప్రజలపైన భారాలు మోపడం వల్ల ఇవాళ బోరుగుపాడు మండల పరిధిలో సార్పాల్ సెంటర్లో మరి బస్టాండ్ దగ్గర మోడీ ప్రభుత్వం విధానాలని తీసుకోవాలని పెరిగిన రేట్లని వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వం ఇవాళ ఉన్నవారికే దోసి పెడుతున్నాడు, సామాన్య ప్రజలపైన భారాలు మోపుతుండు. ఇవాళ పెట్రోల్ డీజిల్ అనేది ఈ రెండింటి మీద రేట్లు పెరిగితే ప్రతి మానవుడు కొనుక్కొని తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి అనేకమైన ఆయిల్ దగ్గర నుంచి మొత్తం కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి లేదు. సామాన్యులు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకు రూపాయి పెంచట్లేదు. కానీ విపరీతమైన రేట్లు పెరగడం వల్ల ఆ రేట్లకు అనుకూలంగా ఇవాళ ప్రజలు అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదే కాకుండా విదేశాలకి మరి ప్రజలు ప్రయాణం చేయొద్దంట. మోడీ గారు మాత్రం విదేశాలు మొత్తం తిరిగి వస్తాడు, మన యొక్క డాలర్లు మొత్తం ఆయన ఖర్చు పెడతాడు. కానీ ప్రజలు మాత్రం విదేశాలకు పోవడానికి లేదు. అదే రకంగా బంగారాన్ని కూడా మన దేశంలో కొనొద్దు, అమ్మొద్దు అనే యొక్క విధానాన్ని కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తుండు. అంతా విదేశీయులకి, అట్లనే కార్పొరేట్ శక్తులకి, అట్లనే అంబానీ అదానీలకే మొత్తం కూడా సొమ్ము మొత్తం కూడా దోసి పెడుతుండు. ఇది ప్రజలు గమనించాలి. రానున్న కాలంలో మోడీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలంటే ప్రజలు మొత్తం కూడా తెలుసుకోవాలి. పెరుగుతున్న రేట్లకి వ్యతిరేకంగా పోరాటంలోకి ముందుకు రావాల్సిన అవసరం ఇవాళ పెట్రోలు విపరీతంగా ఇంకా పెంచిపోతుండు. 10 రూపాయల దాకా ఇంకా పెంచబోతుడు. అందుకోసమే వెహికల్ తిప్పే వాళ్ళందరూ కూడా, మోటార్ సైకిల్ తిరిగే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కూడా సిపిఎం పార్టీ బోరుగుపాడు మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.